హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనంత హెల్త్. ఈరోజు మనతో డాక్టర్ భాను పూర్ణిమ గారు ఫిజియోథెరపిస్ట్ మనతో పాటు ఉన్నారు. ఇప్పుడున్న జనరేషన్స్కి కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు, నీ ప్రాబ్లమ్స్తో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటున్నారు. అలాంటి వాటికి ఎలాంటి ట్రీట్మెంట్స్ చేసుకోవాలి, ఎలా వాటిని నివారించుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేడం మనతో పాటు ఉన్నారు. మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. అయితే ఇప్పట్లో చాలామంది జనాలు నీ ప్రాబ్లమ్స్తో బాగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అవి ఎలా తగ్గించుకోవాలో తెలియట్లేదు. వాటికి ఏమేం పనులు చేయాలి, ఏమేం చేయకూడదు అనేది క్లారిటీగా లేదు. సో మీరేం చెప్తారు మేడం? మీరు అన్నట్టు ఇది వరకు రోజుల్లో నీ పెయిన్స్ లేకపోతే మోకాలు అరిగిపోవడము ఇలాంటివన్నీ చాలా పెద్ద వయసు వాళ్ళలోనే చూసామండి. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వాళ్ళకి మోకాలు అరిగిపోవడము ఇలాంటి సమస్యలు చాలా ఎక్కువగా చూస్తున్నాం. సో దానికి లైఫ్ స్టైల్ చేంజెసే కావచ్చు, ఎక్కువసేపు కంటిన్యూస్గా నిలబడి వర్క్ చేసే ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, లేదంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కంటిన్యూస్గా సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేసే వాళ్ళే కావచ్చు. సో ఇలా అన్ని రకాల ప్రొఫెషన్స్లో మెయిన్ యాక్టివిటీ తగ్గిపోవడం వల్ల మజిల్స్ వీక్ అయిపోయి దానివల్ల బోన్స్ వీక్నెస్ వచ్చి సరైన ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, తర్వాత ఎక్కువసేపు ఏసీలో కూర్చొని వర్క్ చేయడం వల్ల, సో ఇలా రకరకాల కారణాల వల్ల మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా చూస్తున్నామండి. సో నీ పెయిన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మేడం. నీ పెయిన్స్తో బాధపడుతున్న వాళ్ళు ఎలాంటి పనులు చేయొచ్చు, ఎలాంటి పనులు చేయకూడదు? నీ పెయిన్స్తో ఉన్న వాళ్ళు చాలామంది అడిగే క్వశ్చన్ ఆర్ రెగ్యులర్గా వచ్చేది, మేము వాకింగ్ చేయొచ్చా లేదా అని అడుగుతారు. మేము వాకింగ్ చేయండి అనే చెప్తాం. వాకింగ్ చేయండి అని చెప్పగానే ఆల్రెడీ మా మోకాలు అరిగిపోయాయండి, వాడి అరిగిపోయాయండి, ఎక్కువ నడిచేసామండి అందుకే అరిగిపోయాయండి, ఇంకా నడిస్తే ఇంకా ఎక్కువ అరిగిపోతాయి కదా. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ రేస్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో యాక్చువల్లీ మనకి నీ పెయిన్స్ వస్తున్నాయి లేకపోతే మోకాలు అరిగిపోయాయి అంటే దాని అర్థము మన బోన్స్ని, అంటే జాయింట్, రెండు బోన్స్ కలిపితే ఒక జాయింట్ అవుతుంది. సో ఆ రెండు బోన్స్ని వాటి ప్లేస్లో పట్టి ఉంచే మజిల్ వీక్నెస్ రావడం వల్ల ఈ బోన్స్ అనేవి దగ్గరకు వచ్చి జాయింట్స్ మధ్యలో స్పేస్ అనేది తగ్గిపోతుంది. దాన్నే మనం అరిగిపోవడంగా కామన్గా పిలుస్తూ ఉంటాం. సో మన మజిల్ వీక్నెస్ ఎందుకు వస్తుంది? సో దానికి ప్రాపర్ యాక్టివిటీ లేనప్పుడు, దానికి బ్లడ్ సప్లై సరిగా లేనప్పుడు మజిల్ వీక్నెస్ అనేది వచ్చి నొప్పి అనేది స్టార్ట్ అయ్యి, ఆ నొప్పి వల్ల ఆర్ ఆ మజిల్ వీక్నెస్ వల్ల దాని పని అది సరిగా చేయకపోవడం వల్ల జాయింట్స్ అనేవి దగ్గరకు వచ్చేస్తాయి. సో ఆ మజిల్ని మనం ఎప్పుడు స్ట్రెంగ్తన్ చేస్తూ ఉండాలి. సో దానికి సఫిషియెంట్గా మనం వర్క్ చెప్తూ ఉండాలి. అలా అని ఎక్సెస్గా వర్క్ చేయకూడదు, అంటే ఓవర్ వర్క్ చేయకుండా ఆప్టిమమ్ లెవెల్లో మన మజిల్ని ఎప్పుడైతే వర్క్ చేపిస్తూ ఉంటామో మనము మన జాయింట్స్ని అరిగిపోకుండా కాపాడుకోవచ్చు. సో మన నీ జాయింట్ని పట్టి ఉంచే మజిల్స్ మనం క్వాడ్రిసెప్స్ మజిల్ అంటాము. ఆ క్వాడ్రిసెప్స్ మజిల్ని మనం ఎప్పుడు స్ట్రెంగ్తన్ చేస్తూ ఉండాలి. సో వాకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. తర్వాత సైక్లింగ్ కూడా మోకాలు నొప్పులకి చాలా మంచి ఎక్సర్సైజ్. సో వాకింగ్, సైక్లింగ్తో పాటు స్విమ్మింగ్ అనేది బెస్ట్ ఎక్సర్సైజ్ మోకాలు నొప్పులకి ఎస్పెషల్లీ. బట్ స్విమ్మింగ్ చేయడం అనేది మన సొసైటీలో అందరికీ పాసిబుల్ అవ్వకపోవచ్చు. సో అందరికీ స్విమ్మింగ్ పూల్స్ అవైలబుల్గా లేకపోవచ్చు. సో కాబట్టి వాకింగ్ అనేది ప్రతి ఒక్కరూ చేయాల్సిందే. సో వాకింగ్ చేయలేము అని చెప్పడానికి ఎవరి దగ్గర ఎక్స్క్యూజ్ ఉండదు. సో కంపల్సరీ రోజుకి ఒక 40 నిమిషాలు వాకింగ్ అనేది కనుక చేయగలిగితే ఆల్రెడీ నొప్పులు ఉన్న వాళ్ళకి కంట్రోల్లో ఉంటుంది. ఒకవేళ ఫ్యూచర్లో నొప్పులు రాకుండా కూడా ఈ వాకింగ్ అనేది ప్రివెంట్ చేస్తుంది. సో ఖచ్చితంగా వాకింగ్ అనేది చేసుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ బెస్ట్ ఎక్సర్సైజ్ సైక్లింగ్. సో సైక్లింగ్ కూడా మోకాలు నొప్పుల నుంచి రిలీఫ్ ఇస్తుంది. సాధారణంగా ఆల్రెడీ నొప్పులు ఉన్నాయి, మనం ఎక్సర్సైజ్ చేస్తే నొప్పులు ఎక్కువైపోతాయేమో అని ఫీల్ అవుతారు. కానీ ఎక్సర్సైజ్ చేస్తేనే నొప్పుల నుంచి రిలీఫ్ వస్తుంది. సో ఇదొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో ఇప్పుడు దాకా మీరు ఏమేమి పనులు చేయాలనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మేడం. ఇప్పుడు ఏమేమి చేయకూడదు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి కొంచెం. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు చేయకూడని పనులు కంటిన్యూస్గా స్టాండింగ్లో ఉండడం. సో కంటిన్యూస్గా నిలబడి ఉంటే మోకాల మీద మన బరువు అంతా మోకాల నుంచి నేలకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. సో మోకాల మీద కంటిన్యూస్గా ఒత్తిడి పడటం వల్ల నొప్పులు పెరిగే అవకాశం ఉంటుంది, తగ్గకపోవడానికి అవకాశం ఉంటుంది. సో కంటిన్యూస్గా ఉండడం చూసుకోవాలి. మోకాళ్ళ నొప్పులకి అస్సలు అంటే మోకాళ్ళకి ఎక్కువ డ్యామేజ్ చేసే ఎక్సర్సైజ్ అంటే మెట్లు ఎక్కడం అండి.
మెట్లు ఎక్కకండి అంటే అస్సలు మెట్లు ఎక్కొద్దని కాదు. చాలామంది మనం చూస్తూనే ఉంటాము, ఫిట్నెస్ కోసం కావచ్చు, ఎక్సర్సైజ్ కావాలి అని కావచ్చు, ఆఫీసెస్లో కానీ షాపింగ్ మాల్స్లో కానీ ఎన్ని ఫ్లోర్స్ ఉన్నా మెట్లు ఎక్కేస్తూ ఉంటారు. సో మీరు మోకాల్ని కనుక కాపాడుకోవాలి అంటే ఎక్కువ ఫ్లోర్స్, 1 ఫ్లోర్ 2 ఫ్లోర్ల వరకు ఏమీ ప్రాబ్లం ఉండదు. కానీ 4 ఫ్లోర్లు అంతకంటే ఎక్కువ ఫ్లోర్లు ఉన్నప్పుడు మెట్లు ఎక్కడం అనేది అవాయిడ్ చేయండి. సో ఈ మెట్లు ఎక్కడం ఒకటి జాగ్రత్త తీసుకో. ఎక్కువసేపు స్టాండింగ్, ఎక్కువసేపు సిట్టింగ్, కంటిన్యూస్గా కూర్చోవడం. ఒకవేళ కంటిన్యూస్గా కూర్చోవాల్సి వస్తే రెగ్యులర్గా బ్రేక్స్ తీసుకోవడము, 1 నిమిషం లేచి నిలబడి ఒక 4 అడుగులు ఇటు అటు వేసి మళ్ళీ కూర్చోవడము. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సో మోకాలు నొప్పులు రాకుండా మనం చూసుకోవచ్చు. ఒకవేళ ఉన్నా కూడా మనం వాటి నుంచి ఎక్కువ ఇబ్బంది పడకుండా చూసుకోవచ్చు. సో ఏమేం పనులు చేయాలి, ఏమేం పనులు చేయకూడదు అనేది చెప్పారు కదా మేడం. సో దీంట్లో ఏమేమి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ఈ ఫిజియోథెరపీలో, లైక్ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి మనకి? సో మోకాలు నొప్పులకి మనకి ఫిజియోలో చాలా మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి, మనకు ఫిజియోథెరపీకి ఎప్పుడైతే వస్తారో అందులో మన మెయిన్ పర్పస్లు 2 ఉంటాయి. ఒకటి నొప్పి తగ్గించడము, 2 ఒకవేళ మూమెంట్ ఏమైనా రెస్ట్రిక్ట్ అయితే తగ్గిపోయిన మూమెంట్ని ఫుల్ రేంజ్కి తీసుకురావడానికి రెస్టోర్ చేయడం. లాస్ట్ మళ్ళీ మా దగ్గరికి రాకుండా నొప్పులు మళ్ళీ మిమ్మల్ని వేధించకుండా చేయడం. సో నొప్పి తగ్గడానికి భాగంగా మా దగ్గర మెషిన్స్ ఉంటాయి ఎలక్ట్రోథెరపీలో. సో దానిలో మీకు మోకాలు నొప్పి ఏ కారణం వల్ల వచ్చింది, సో దాన్ని బేస్ చేసుకొని మనం ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దాని తర్వాత ఒకవేళ ఏదైనా అంటే లాంగ్ స్టాండింగ్ మీకు పెయిన్ ఉండడం వల్ల కావచ్చు, లేకపోతే మీరు కంపల్సరీ మూమెంట్స్ అలవాటు చేసుకోవడం వల్ల ఏమైనా మజిల్ టైట్నెస్ లాంటివి ఉంటే మాన్యువల్గా టైట్నెస్లు రిలీజ్ చేసి తర్వాత మీకు ఇంట్లో చేసుకునే ఎక్సర్సైజెస్ చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈ 2 అంటే ఫస్ట్ పెయిన్ తగ్గించుకొని మీరు రెగ్యులర్గా స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవడము, లైఫ్ స్టైల్లో చిన్న చిన్న మార్పులు చేసుకొని వాకింగ్ కానీ సైక్లింగ్ కానీ మీ రోజువారీ దినచర్యలో భాగంగా చేసుకోవడము, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు ఈ నొప్పుల్ని రాకుండా చూసుకోవచ్చు. అండ్ అన్నిటికంటే ముఖ్యమైనది, ఒకసారి మీకు నొప్పులు అనేవి స్టార్ట్ అయిన తర్వాత మీరు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత సో తగ్గిపోయింది కదా అనేసి రిలాక్స్ అవ్వకూడదు. సో జాగ్రత్తలన్నీ ఖచ్చితంగా తీసుకుంటూ ఉండాలి. అలాగే మేము చెప్పిన ఎక్సర్సైజెస్ కంటిన్యూ చేస్తూ ఉండాలి. సో ఎక్సర్సైజెస్ కనుక రెగ్యులర్గా కంటిన్యూ చేస్తే ఈ నొప్పులు మళ్ళీ తిరిగి రావటం కానీ ఎక్కువ అవడం కానీ జరగదు. సో నీ పెయిన్స్ గురించి, ఆ ట్రీట్మెంట్స్ గురించి ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదు అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చూసారు కదా ఏమేం పనులు చేయొచ్చు, ఏమేం పనులు చేయకూడదు, ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలనేది మేడం మనకి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ యూస్ అవుతుందని అనుకుంటున్నా. సో మళ్ళీ ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుంటా. అంతవరకు సెలవు.